వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ కావ్య. ముందే హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలు పాల్గొన్న మెట్పల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు. రామయ్య భక్తులకు చుక్కలు చూపిస్తున్న ఆశీలు కాంట్రాక్టర్లు. గ్రామ పంచాయతీ ఆశీలు కాంట్రాక్టర్ల చేష్టలతో అయోమయంలో భక్తులు. పౌర సంబంధాల శాఖ నేతృత్వంలో పారిశుద్ధ్యంపై అవగాహన. మురికి నీరు చేరకుండా చూడాలని కళా బృందాలతో ప్రచారం. మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. పట్టభద్రులను కోరిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. జగిత్యాల జిల్లా మెట్పల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, రాగిల శ్రీను, చకినం కేదార్నాథ్, సురేష్, సుమన్, తిరుపతి, రవి, శ్రీనివాస్, మారుతి, నవీన్, అమర్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. దూర ప్రయాణాలు చేసి భద్రాచల రామయ్య దర్శనం చేసుకుందామని వచ్చే భక్తులకు ఇక్కడి గ్రామ పంచాయతీ తరపున ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. మరోపక్క రామాలయం అధికారులు ఆలయ ప్రకారంలో ఉచితంగా వాహనాలు, టాక్సీ పార్కింగ్లు చేసుకోవచ్చని బోర్డులు సైతం పెట్టడం, అవేవీ లేకుండా ట్యాక్స్ వసూలు చేసి అటుగా పోనివ్వకుండా వేరే చోటుకు వెళ్లామని చెప్పడంతో రామాలయానికి రావాలా వద్దా అనే సందేహాలతో భక్తులు నానా తంటలు పడుతున్నారు. ఇప్పటికైనా రామాలయం అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు దీనిపై దృష్టి సారించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం జగిత్యాల పౌర సంబంధాల శాఖ నేతృత్వంలో మేడ్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ ద్వారా కళా బృందాలు పారిశుద్ధ సిబ్బందికి, ఆర్పీలకు, ప్రజలకు పరిశుద్ధ్యం గురించి అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త మున్సిపల్ ఆటోలకు అందివ్వాలని, తడి పొడి చెత్త వేరువేరు చేసి ఇవ్వాలని తెలిపారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కల మురికి నీరు చేరకుండా చూడాలని, బ్లీచింగ్ చల్లి దోమల నివారణ చేపట్టాలని పారిశుద్ధ సిబ్బందికి తెలిపారు.
పారిశుద్ధ సిబ్బంది ఎండలో జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అవగాహన చేస్తూ పాట రూపంలో విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, ముజీబ్, నిజాం, అశోక్, నరేష్ కళా బృందాలు ప్రదర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భయ్యారం రోడ్డులో ఉన్న సబ్ స్టేషన్ కి సంబంధించి ఈ రోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రూరల్ ఏఈ భోజియా తెలియజేశారు. కావున అందరూ గృహ వాణిజ్య వినియోగదారులకు ఇట్టి విషయాన్ని గమనించి విద్యుత్ అంతరాయానికి సహకరించగలరని ఏఈ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏఈ వెంట విద్యుత్ శాఖ సిబ్బంది ఉన్నారు. ఓకే సార్. బయ్యారం రోడ్లో ఉన్నటువంటి 33/11 kV సబ్స్టేషన్ టౌన్ 1 సబ్స్టేషన్ పరిధిలో గల 11 kV ఇండస్ట్రియల్ ఫీడర్ మరియు గాంధీపురం ఫీడర్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ కారణంగా రేపు 8:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా సరఫరా నిలిపివేయబడుతుంది. కాబట్టి ఆ ఫీడర్ పరిధిలో ఉన్నటువంటి అనంతారం గ్రామ ప్రజలు మరియు గాంధీపురం గ్రామ ప్రజలు ఆ ఇండస్ట్రియల్ ఫీడర్ మీద ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కన్జ్యూమర్లు అందరూ ఈ కరెంట్ అంతరాయానికి సహకరించవలసిందిగా తెలపనైనది. ఇట్లు మహబూబాబాద్ రూరల్ ఏఈ భోజియా. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఓ వార్డ్ కౌన్సిలర్ భర్త బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బైన్సా పట్టణంలోని రియాల్టర్ కె అరవిందును అతని భర్త బాలాజీ సుత్రావే తమ వెంచర్ సరైన నిబంధన పద్ధతిలో లేదంటూ మాకు పర్సెంటేజ్ 20 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరాడని, చివరకు 10 లక్షల రూపాయలు ఇవ్వగా మళ్ళీ ప్రస్తుతం నేతాజీ నగర్లో అరవింద్ ఓ ల్యాండ్ కొని డెవలప్ చేసే క్రమంలో డబ్బుల కోసం బాలాజీ సుత్రావే ఇంకా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదు పేర్కొన్నారు. ఫోన్లో వీడియో రికార్డింగ్ ఆధారంగా పోలీసులు నేరస్తునికి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. అనంతరం ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమయం లేదు, సభకు నమస్కారం. ఇప్పుడు మన అందరి ఏంటిదే చాలా కష్టపడే ఒక వెలుగునిచ్చిన మన అన్న ప్రజలన్న మాట్లాడవచ్చు. అందరికీ జై తెలంగాణ. సమయం యాకూబ్ రెడ్డి గారు, భరత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, వేదిక ముందున్నటువంటి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా గ్రాడ్యుయేట్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మేము ఉదయం హన్మకొండలో ప్రారంభమై దాని తర్వాత వరకాలకు వెళ్ళి అక్కడ నుండి గణపురం వెళ్ళి గణపురం నుండి నేరుగా మానుకోటకు వస్తా ఉన్నాం. మానుకోట మనుషులు మట్టి మనుషులు, మంచి మనుషులు. ఎప్పుడెప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తారు, అప్పుడప్పుడు ఆ తెగింపుతో త్యాగం చేసి సమాజానికి ఏది అవసరమో అది సాధించుకుంటారు. నాటి తెలంగాణ రజాకర్ల విగ్రహ ఉద్యమమైనా, లేకపోతే మన ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా మానుకోట యొక్క పాత్ర తెలంగాణ మర్చిపోరు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే కాదు, మన పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు ఈ మానుకోట మట్టి మనుషులే, మంచి మనుషులే పెద్ద ఎత్తున ఓటింగ్ వేసి మెజారిటీ ఇచ్చి వారిని మండలికి పంపినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మిత్రులారా, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది, దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు కేవలం విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని, వివేకంతోని, విచక్షణతోని ఎంతో ఆలోచించి ఓటు వేస్తారు. ఒక మంచి తీర్పునిస్తారు, సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తారు. గత ఎన్నికలను మనం చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక కత్లవాయి దిలీప్. నల్గొండ జిల్లా హాలియా గ్రేటర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత జయంతి ఘనంగా నిర్వహించారు. హాలియా గ్రేటర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు గందె మహేష్, కోశాధికారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి 500 మందికి పైగా ప్రసాదం వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, కేశశేఖర్, సముద్రాల అరవింద్, కొండూరు శోభన్ బాబు, సతీష్, ఆర్యవర్ష సంఘం నాయకులు విరమల్ల కృష్ణయ్య, చీదల్ల లింగయ్య, కొత్త మాసు సుధన్, మహేష్, లావయ్య, గణేష్, కొత్తవాసు శ్రీనివాస్, శోభారాణి, ఉషారాణి, పలువురు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై జై వాసవి. ఈరోజు మన ఆర్యవైశ్యుల కులదేవత, ఆరాధన దేవత మన వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో 500 మందికి పులిగోర, ప్రసాదం, మజ్జిగ, సేమియా అని చేయడం జరిగింది. అందరికీ వితరణ పంచడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం జరిగింది. కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ వాసవి క్లబ్ అధ్యక్షుడు గంధ మహేష్ ఆధ్వర్యంలో, సెక్రటరీ ట్రెజర్ ఆధ్వర్యంలో, వంత క్లబ్ అధ్యక్షురాలు గూడెం ఝాన్సీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో
ఇక్కడ ఆర్యవ సంఘ ఆధ్వర్యంలో ఆర్యవ సంఘ నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిరు. మాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ లేడీస్కి కూడా మన అమ్మవారికి మన జాకెట్ ముక్కలు, చీరలు, గాజులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నేను ఈ కార్యక్రమంలో మేము చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈ రావడానికి మాకు చాలా ఆనందంగా అనిపించింది. మాకు ఎంతో సంతోషకరం. మా ఆర్యవ సంఘ కులదేవత వాసవి మాతకి జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. వేములవాడలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్యవైశ్య మహిళలు పాల్గొని ఒడిబియ్యం, పూలు, పండ్లు, గాజులు సమర్పించారు. అమ్మవారి శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించామని సత్రం అధ్యక్షులు బూస శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారి జయంతి కార్యక్రమంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, సత్రం కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉదయం నుండి అనేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం మూల విరాట్టుకు పంచామృత అభిషేకాలు, అలాగే మహిళా సోదరి మనందరితో కూడా కుంకుమార్చనలు, అలాగే వాసవి మాత పారాయణములు, అలాగే అమ్మవారి ఉయ్యాల సేవ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా మహిళా సోదరి మళ్ళీ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సత్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి కుటుంబానికి కలగాలని చెప్పి సత్ర కమిటీ తరఫున ఆ వాసవి మాతను ప్రార్థిస్తున్నాము. అలాగే ఈరోజు వాసవి యువసేన తరఫున వేణుగోపాల స్వామి గుడి నుంచి శోభాయాత్ర ద్వారా పల్లకీ సేవా కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని కోలాటాలు, భజనలతో కూడా శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు లభించి 100 సంవత్సరాలు అష్టైశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతోని ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారిని సత్ర కమిటీ తరఫున మేము ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాము. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ వేములవాడలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వాసవి జయంత్యోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి మహిళా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సత్ర కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి, జై బోలో శ్రీ రాజరాజేశ్వర స్వామి భగవానికి, బొల శంకర భగవానికి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలు, పాల్గొన్న మెట్పల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు. గ్రామీణ భక్తులకు చుక్కలు చూపిస్తున్న ఆశీలు కాంట్రాక్టర్లు. గ్రామ పంచాయతీ ఆశీలు కాంట్రాక్టర్ల చేష్టలతో అయోమయంలో భక్తులు. పౌర సంబంధాల శాఖ నేతృత్వంలో పారిశుద్ధ్యంపై అవగాహన, మురికి నీరు చేరకుండా చూడాలని కళా బృందాలతో ప్రచారం. మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, పట్టభద్రులను కోరిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.